హాయ్ హలో గైస్, ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను 2 బీరకాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశానండి. అలాగే 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి ఒక బౌల్లో పెట్టేశానండి. పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కర్రీకి సరిపడే ఆయిల్ పోసి తాలింపు గింజలు దాంతోపాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అందులోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనియండి. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాలు ఉడుకుతుంది కదా, అప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసేయండి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చపాతీలో కానీ, రైస్లో కానీ, రొట్టెలో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.